అందరికీ నమస్కారం. నేనండి మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఓకే, కంటిన్యూ చేద్దామా? ఎక్సర్సైజ్ 1A సెకండ్ రోమన్ లోకస్ చాప్టర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. పి యొక్క లోకస్ దాని దారి కనుక్కోవాలి. If the line segment joining 2, 3 and -1, 5. If the line segment joining these 2 points, ఈ రెండింటిని జాయిన్ చేస్తున్న లైన్ సెగ్మెంట్ సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. ఈ పి దగ్గర 90 degreesని ఫామ్ చేసేలాగా పిని తిరగమనాలి. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, దీని పేరు 2, 3. దీనికి ఏ అని పేరు పెడదాం. ఇంకొక పాయింట్ తీసుకుందాం, సే బి. ఇది -1, 5. మంచిగా వినండి. ఇక్కడ పి అనే పాయింట్ సపోజ్ నేనే అనుకుంటా, నేనే పి. నేను ఎలా తిరగాలట, నేను ఎక్కడ ఉండాలట, నేను ఎక్కడైనా కండిషన్ ఉంటుంది కదండి. లోకస్ అంటేనే ఒక కండిషన్ ఉంటుంది, ఇక్కడ కూడా కండిషన్ ఉంది. సో తిరగమంటారు కానీ కండిషన్ పెడతారు. ఆ కండిషన్స్ పట్టుకొని దాని ప్రకారం తిరగలేక చచ్చిపోవాలి. సో ఈ క్వశ్చన్లో కండిషన్ ఏంటంటే పి ఎటు తిరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది పి అనుకుందాం. ఏని బిని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఈ స్ట్రైట్ లైను ఈ పాయింట్ దగ్గర 90 degreesని ఫామ్ చేయాలి. దాని అర్థం ఏంటంటే ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైను, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైను కలిపితే ఇక్కడ 90 degrees ఫామ్ అవ్వాలి. అలానే ఉండాలి పి. ఎక్కడ ఉన్నా పి అలా ఫామ్ అయ్యేలాగా తిరగాలి ఎటు తిరిగిన. అర్థమైందా మీకు? ఇది ఏబీలు రెండు అక్కడే కూర్చొని ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. పి తిరగచ్చు, ఎటైనా తిరగచ్చు, పోనీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపో. కానీ కండిషన్ ఏంటి? నువ్వు ఏ పొజిషన్ దగ్గర నిలబడ్డా ఏ నుంచి లైను బి నుంచి లైను కలిపితే నీ దగ్గర 90 degrees ఫామ్ అవ్వాలి. అట్లా నువ్వు ఎట్లయినా తిరుగు. అర్థమైందా మీకు? సపోజ్ పి కొద్దిసేపటి తర్వాత నడుచుకుంటూ ఎక్కడికో వచ్చిందా అనుకుందామండి. ఇక్కడికి వచ్చింది అనుకుందాం పి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చెక్ చేయండి. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైన్ కలపండి, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైన్ కలపండి. ఇక్కడ కూడా మీకు 90 degrees ఫామ్ అవ్వాలి పి ఇక్కడికి వస్తే. లేదు కాసేపటి తర్వాత పి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైన్ కలపండి, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక లైన్ కలపండి, ఇక్కడ 90 degrees ఫామ్ అవ్వాలి. అంటే అలా ఎక్కడ ఆగినా పి, ఎక్కడ దాని జర్నీలో ఎక్కడ దాని పొజిషన్ పట్టుకున్నా ఏ నుంచి ఒక లైన్ బి నుంచి ఒక లైన్ కలిపితే అక్కడ 90 degrees ఉండాలి. అలానే తిరిగే స్వేచ్ఛ ఉంది పికి. ఓకేనా? సో అది పి యొక్క కండిషన్. సో అలా పి ఎలాంటి జర్నీ చేయగలదు, దాని పాత ఎలా ఉంటుంది, తిరగచ్చు. ఎలా తిరుగుతుందో తెలుసా? దీనికోసం మీకు నేను బేసిక్ విషయం చెప్పనా. మీరు చిన్నప్పుడు జామెట్రీ చదువుకుంటారు. ఒక సర్కిల్ అనగనగా ఒక సర్కిల్, అనగనగా ఒక డయామీటర్ మీరు నేర్చుకున్నారండి. ఇది సెమీ సర్కిల్, ఇక్కడ సెమీ సర్కిల్. డయామీటర్ నుంచి ఈ సెమీ సర్కిల్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ పెట్టండి. పి అనండి, ఇది ఏ అనండి, ఇది బి అనండి. ఏ నుంచి పిని జాయిన్ చేయండి, బి నుంచి పిని జాయిన్ చేయండి. కంపల్సరీగా యాంగిల్ 90 degrees ఉంటుంది. యాంగిల్ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees అని చదువుకున్నాం కదా. సో పి ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోండి. సో ఏ నుంచి జాయిన్ చేయండి, బి నుంచి జాయిన్ చేయండి, ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. సో ఇక్కడ పెట్టండి, ఏ నుంచి జాయిన్ చేయించండి, బి నుంచి జాయిన్ చేయండి, పి దగ్గర 90 degrees ఉంటుంది. సో ఎక్కడైనా పెట్టండి, ఎక్కడన్నా పెట్టండి. పి ఇక్కడికి వచ్చింది, ఏ నుంచి జాయిన్ చేయండి, బి నుంచి జాయిన్ చేయండి, 90 degrees ఫామ్ అవుతుంది. సో పి ఈ సర్కిల్ మీద తిరుగుతున్నంతసేపు క్వశ్చన్లో ఉన్న కండిషన్ని అది అమలు చేస్తున్నట్టే. ఆ కండిషన్కి లోబడే అది బిహేవ్ చేస్తుంది. ఆ కండిషన్ బేస్ చేసుకొనే అది మూవ్ అవుతుంది. సో ఈ సర్కిల్ మీద తిరుగుతున్నంతసేపు. ఇప్పుడు చెప్పండి, పి యొక్క లోకస్ ఏది, పి యొక్క దారి ఏది? సో ఇది సర్కిల్. లోకస్ ఆఫ్ ద పి ఈ సర్కిల్. ఇది ఆన్సర్ కాదు, చేద్దామని జామెట్రికల్ చేద్దాం మీకు అనాలిసిస్ కోసం, విషయం కోసం. ఎందుకంటే ఈ సర్కిల్ మీద ఎక్కడున్నంతసేపు అయినా 90 degrees ఉంటుంది. పొరపాటున పి కాసేపు అలా టీ తాగొద్దు అని పక్కకు పోయింది అనుకోండి, అక్కడ 90 degrees ఫామ్ అవ్వదు. సో ఏ దగ్గర నుంచి జాయిన్ చేయండి, బి దగ్గర నుంచి జాయిన్ చేయండి, 90 degrees ఫామ్ అవ్వదు. సో అప్పుడు పి రూల్స్ని అతిక్రమించడం. నా కండిషన్ నువ్వు తప్పే, ఒప్పో, ఇక నువ్వు రావద్దు మైండ్. సో పి లోకస్లోకి రాదు. పి లోకస్కి సంబంధించిన పాయింటే కాదు. అప్పుడు
ఇక్కడ ఉందనుకోండి పి, ఈ లోకస్కి పీకి ఎలాంటి సంబంధం లేదు. సో లోకస్ అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ తిరుగుతుండాలి అని కాబట్టి సో అది విషయం అండి. సో మనం ఏం చేస్తాము, లోకస్ ఈక్వేషన్ తయారు చేయాలంటే పీని ఒక పొజిషన్ దగ్గర ఆపుదాం. లెట్ us stop P at a single position. So let us imagine P is here at some certain time. Join AP, join BP, and here we got a right angle triangle APB. P తిరుగుతున్న దారిలో ఎక్కడో ఒక దగ్గర ఆపి మనం ట్రయాంగిల్ ఫామ్ చేసాం కదా, కండిషన్ ఆప్టైన్ చేద్దాం. సొల్యూషన్, లెట్ Px1, y1 be a point in the locus. సో ఈ లోకస్లో అంటే P ఎలా తిరుగుతుందని చెప్పాను, దీన్ని డయామీటర్గా బేస్ చేసుకుని ఒక సర్కిల్గా మనం ఊహించుకుందాం అనుకోండి. సో ఈ P ఇగో ఈ సర్కిల్ మీదనే తిరుగుతుంటుంది, ఎక్కడ ఉన్నా కూడా 90 డిగ్రీస్ని ఫామ్ చేస్తుంది ఈ లైన్ జాయినింగ్. సో ఇది లోకస్, P యొక్క లోకస్. సో ఈ లోకస్ మీద ఏదైనా పాయింట్ x1, y1 అని అనుకుందాం. లెట్ Px1, y1 be a point in locus. And what is the condition? The given condition is, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ హైపోటెనస్ స్క్వేర్, ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో ఇది చూస్తే సగం ఫ్లాట్. ఎవరు ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ చేసేవాళ్ళు కండిషన్ కరెక్ట్గా రాశారనుకోండి, ఈ బాబు లేదా ఈ పాప చక్కటి బాబు బాగా రాశారని ఫీల్ అవుతారు. సో కండిషన్ కరెక్ట్గా రాయండి, ఓకేనా. ఫ్లాట్ అంటే మీరేమనుకోకండి. AP square plus BP square equal to AB square. चलो AP square distance between A and P. What are the coordinates of A? 2, 3. P coordinates x1, y1. चलो बोलो 2 minus x1 whole square plus 3 minus y1 whole square. So this is AP square. యాక్చువల్గా ఏపీ అంటే రూట్ వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా, అండర్ రూట్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఏపీ కాదు కదా, ఉంది ఏపీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ రూట్ అవసరం లేదు. ప్లస్ బీపీ స్క్వేర్, చలో x1 మైనస్ ఆఫ్ -1 దట్ ఈస్ x1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ 2 minus of -1 that is 3 square, 3 minus 5 that is -2 whole square. A minus B whole square equal to A square minus B square, A square minus B square plus A square minus 2AB plus B square. A minus B whole square, A square minus 2AB plus B square. A plus B whole square, A square plus 2AB plus B square, A square minus B 2AB plus B square equal to 9 plus 4 13. This is 9 and this is 4, that gives you 13. Finally plus 9 plus 4 plus 13 मर गया, गोविंदा कैंसिल हो गया. So remaining x1 square it is 2x1 square, y1 square plus y1 square 2y1 square, क्या हुआ minus 4x1 minus 4x1 plus 2x1 minus 2x1, okay, these two are simplified, minus 6y1 and minus 10y1 minus 16y1. Very good. So these two terms were also simplified. Next remaining y1 is over constants. So this is over 1, this is over 25 plus 1 26 equals to 0. And you can cancel out 2 throughout the equation. 2 1 times 2 1s, 2 1s, 2 8s, 2 13s. So x1 square plus y1 square minus x1 minus 8y1 plus 13 equal to 0. This is the equation.
సో జనరలైజ్ చేద్దాం మనం. దానికి ముందు ఒక విషయం చూడండి. ఇది లోకస్ యొక్క ఈక్వేషన్ కదా. ఒక విషయం మనం రాయటం మర్చిపోకూడదు. జనరలైజ్ చేసి రాసేటప్పుడు రాస్తాను నేను అన్నమాట. దేర్ ఫోర్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్, మనం ఏం రాస్తాం ఇక జనరల్గా ఎక్స్లలో రాస్తాం. x1 y1 కాకుండా x² + y² - x - 8y + 13 = 0 రాస్తూ పక్కన ఒక మాట రాయాలండి. x, y does not equals to 2, 3 not equal to -1, 5. ఈ మాట రాయటంలో అర్థం ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసు. ఇది చిన్న మైక్రో అబ్జర్వేషన్ ఒమిట్ చేస్తారు, బట్ ఒమిట్ చేయకండి, అది చాలా ఇంపార్టెంట్ కండిషన్ కూడా. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్. దీన్ని సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది అనుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకుంటామండి రఫ్గా, సర్కిల్ మీదనే ఇక్కడ పాయింట్ ఏదో ఒకటి తీసుకున్నా, కోఆర్డినేట్స్ ఏవో నెంబర్స్ ఉన్నాయి, ఆ పాయింట్ ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంతే కదండి. ఈ సర్కిల్ ఈక్వేషనే మనకు వచ్చింది. ఇది దిస్ ఈక్వేషన్ ఇస్ నన్ అదర్ దాన్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిలే కదా పాత్. ఇక్కడ పి యొక్క లోకస్ ఏంటి? సర్కిల్ కదా. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఈ సర్కిల్ ఈక్వేషన్ని సర్కిల్ మీద ఉండే పాయింట్స్ సాటిస్ఫై చేయవా? అయ్యో చేస్తాయి కదా. దాని మీద ఉండే పాయింట్ దాన్ని సాటిస్ఫై చేయదా? చేస్తుంది. ఇది సర్కిల్, దాని ఈక్వేషన్ ఇది, దీని మీద ఉండే పాయింట్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసినట్టునా కదా? చెప్పండి, అవునా కదా? చెప్పండి. ఈ పాయింట్ దగ్గరికి ఇప్పుడు ఏని కలపండి, ఈ పాయింట్ దగ్గరికి బి నుంచి ఒక మనిషిని పంపించండి, ఇక్కడ 90 degrees ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సో మనం ఏమనుకుంటామంటే ఏ పాయింట్ అయితే దీన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ పాయింట్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది అనుకోవటం కాదు, నిజమే. కానీ ఈ పర్టిక్యులర్ కేసులో ఒక 2 పాయింట్స్ మాత్రము ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి, కానీ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. రేర్ విషయం ఇది, మనం అక్కడ ఆ విషయాలు రాయాలి. 2 పాయింట్స్ ఎవరంటే ఇగో ఈ 2,3 అండి. 2,3 ఎక్కడుంది? సర్కిల్ మీదనే ఉంది, అంటే దీని మీదనే ఉంది. సో 2,3 దీన్ని ఎట్లాగో సాటిస్ఫై చేస్తుంది. బట్ 2,3 ఈ కండిషన్ని సాటిస్ఫై చేయదు. ఎట్లా చేస్తారు చెప్పండి? ఏ దగ్గరికి ఏని బీని కలిపి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ చేస్తారు? మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఏబీలు కాకుండా వేరే 3వ పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడో పాయింట్ తీసుకున్నా ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఇంకో పాయింట్ ఎక్కడైనా తీసుకోవాలి కదా. అట్లా కాదు, 3వ పాయింట్ కూడా నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది? ట్రయాంగిలే ఫామ్ కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది? సో ఏ బీలు సర్కిల్ మీదనే ఉన్నాయి, సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి, కానీ కండిషన్ని సాటిస్ఫై చేయవు. దే సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్, బట్ దే డోంట్ సాటిస్ఫై ద జామెట్రికల్ కండిషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే సో పి అనే పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఈ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. మన నియమ నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించదు. ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఏ దగ్గర బి దగ్గర మాత్రం ఉండొద్దు అన్నమాట మనం పక్కన రాస్తాను. ఎందుకంటే ఏ దగ్గర బి దగ్గర ఉంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు కదా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ద ఎండ్స్ ఆఫ్ హైపోటినస్. హైపోటినస్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే అతిపెద్ద సైడు. అంటే హైపోటినస్ అంటున్నాడంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటున్నట్టే కదా. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే హైపోటినస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ హైపోటినస్ యొక్క ఎండ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎండ్స్ అంటే చివర. సో ద ఎండ్స్ ఆఫ్ హైపోటినస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 and 6,0. సో let us draw one hypotenuse. So let this line segment be the hypotenuse, and the end points mentioned in the question are 0,6 and 6,0. These are the end points of that hypotenuse. Then what is the question asked? Find the equation of locus of its
థర్డ్ వర్టెక్స్. సో వేర్ షుడ్ బి ద థర్డ్ వర్టెక్స్? సో థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ ఏంటి? నేనే ఆ థర్డ్ వర్టెక్స్. నేనే అనుకుంటా కాసేపు థర్డ్ వర్టెక్స్ అనుకుంటా సరదాగా. సో నేను థర్డ్ వర్టెక్స్ ఎక్కడ ఉండొచ్చు? ఎటు తిరుగుతుండొచ్చు? ఎటు తిరిగినా నేను థర్డ్ వర్టెక్స్ అనే నా బిరుదుని కోల్పోకూడదు. మళ్ళీ నా పేరు ముందు థర్డ్ వర్టెక్స్ ఎంపీసీ ఫ్రెండ్ అనే బిరుదు పోగొట్టుకోకూడదు. సో థర్డ్ వర్టెక్స్గానే నేను ఉండొచ్చు, ఉండాలి, ఎటైనా తిరగచ్చు. సో నా పాత ఏంటి? నా దారి ఏంటి? దాని లోకస్ ఏంటి చూద్దాం. సో ఇది హైపోటెనస్ అన్నామంటే ఖచ్చితంగా థర్డ్ వర్టెక్స్ దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది కదండి. సో థర్డ్ వర్టెక్స్ అనుకుందాం, ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది అనుకుందాం. ఇది ఏ అన్నాం, ఇది బి అన్నాం. సో థర్డ్ వర్టెక్స్ పి ఇక్కడ ఉంది అనుకున్నాం. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుందనే కదా, అంతే కదా. సో ఓకే, అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఉన్నప్పుడు నేను థర్డ్ వర్టెక్స్ అనే అర్హతని కలిగి ఉన్నానా లేదా? నేను థర్డ్ వర్టెక్స్ నేనా? ఎస్. ఎందుకు అంటే నా దగ్గర 90 degrees ఫామ్ అయింది. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయగలిగాను నా ఇద్దరు మిత్రులతో, వీళ్ళిద్దరితో. ఒకవేళ నేను దారి తప్పి ఎక్కడికో పోయాను అనుకుందాం, ఎక్కడికో పోయాను అనుకుందాం. సో ఈ మిత్రుడి దగ్గర నుంచి, ఈ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక లైన్, ఈ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ 90 degrees ఫామ్ అవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, నేను థర్డ్ వర్టెక్స్నా? ఈ కండిషన్ ప్రకారం నేను థర్డ్ వర్టెక్స్నా? కాదు. ఎందుకు కాదు? నా దగ్గర 90 degrees ఫామ్ అవ్వట్లేదు. ఇక్కడ 90 degrees ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది హైపోటెనస్ అయితే నేను థర్డ్ వర్టెక్స్ కాదు. సో అలా నా బిరుదుని నేను పోగొట్టుకున్న వాడిని అయితే ఇక్కడికి పోతే. సో నేను ఇక్కడికి పోకూడదు. ఓకే, మరి ఎక్కడెక్కడ తిరగచ్చు? నేను ఎక్కడెక్కడ తిరిగినంత వరకు నాకు థర్డ్ వర్టెక్స్ అనే పేరు ఎప్పుడు ఉంటుంది అంటే సేమ్ కదా. ఇందాక చేసింది ఏంటి మనం? ఇదే ప్రాబ్లం. సర్కిల్ డ్రా చేయండి. దీన్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. ఇది డయామీటర్, ఏబీని డయామీటర్గా బేస్ చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. సేమ్ కాన్సెప్ట్ ఇందాకలాగానే. ఇప్పుడు పి నేను ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు. ఎక్కడ ఈ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు, ఒక 2 ప్లేసులు తప్ప, ఏ బీలు తప్ప. సో మిగిలిన ఎక్కడ ఉన్నా కూడా నేను థర్డ్ వర్టెక్స్నే కదండి. నా దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది కదండి. పి నేను ఇక్కడిని తీసుకుంటాను. సో ఏ గారి నుంచి ఒక లైను, బి గారి నుంచి ఒక లైను డ్రా చేసాను అనుకోండి, నాకు 90 degrees ఫామ్ అయింది కదా. నేను థర్డ్ వర్టెక్సే స్టిల్. సో అలా థర్డ్ వర్టెక్స్ అనిపించుకోవటానికి నేను ఎక్కడ ఉన్నంతసేపు నేను అనిపించుకోగలుగుతా, ఈ సర్కిల్ మీద ఉన్నంతసేపు నేను అనిపించుకోగలుగుతా. సో నేను సర్కిల్ మీద తిరుగుతూనే ఉంటా. సో నా లోకస్ సర్కిల్ మళ్ళీ ఇక్కడ ఈ క్వశ్చన్లో. బట్ సర్కిల్ మీద ఏ 2 పొజిషన్స్ దగ్గర మాత్రం ఉండకూడదంటే ఏ బి దగ్గర. సో నేను సర్కిల్ మీద తిరుగుతూ బి దగ్గర రాగానే జంప్ చేయాలన్నమాట. బి దగ్గరికి పోకూడదు. బి దగ్గరికి పోతే ఏమైతే అప్పుడు నేను థర్డ్ వర్టెక్స్ అర్హత కోల్పోతా. నేను థర్డ్ వర్టెక్స్ అవ్వను. అసలు అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అది హైపోటెనస్ లేదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు, ఏ లేదు, చెత్త చెదారం ఏం లేదు. అసలు నేను థర్డ్ వర్టెక్స్ కాదు. సో బి దగ్గరకు పోవద్దు. బి దగ్గరకు వస్తుంటే జంప్ చేసి మళ్ళీ సర్కిల్ మీద తిరిగి, మళ్ళీ ఏ దగ్గరకు వచ్చినప్పుడు జంప్ చేసి మళ్ళీ సర్కిల్ మీద తిరగచ్చు. సేమ్ కండిషన్ దాకా. సో solution let p x1 y1 comma separate y1 be a point in the locus. కండిషన్ ఏంటి ఇప్పుడు? the condition for the locus is, చెప్పండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది ఎందుకు అవసరం? తీసేది. సేమ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్, ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. చలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ బీలు ఉన్నాయి, పీని లెట్ x1 కామా y1 అనుకున్నాం. బోలే ఏపీ స్క్వేర్, ఏకి పీకి డిస్టెన్స్ ఫార్ములా x1 మైనస్ 0 x1 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ రాశాను. ఏపీ అంటే అండర్ రూట్ ఉంటుంది, ఏపీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ అవసరం. నేను ఇంతకుముందు ప్రాబ్లం కూడా అదే చెప్పాను. ప్లస్ బీపీ స్క్వేర్. సో బీకి పీకి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. x1 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్. సో
చూడండి ఎట్ నుంచి ఎటని తీసేయచ్చు, దాని నుంచి దీని తీసేయచ్చు, దీని నుంచి దాని తీసేయచ్చు, తప్పేది హోల్ స్క్వేర్లే కాబట్టి. సో AP స్క్వేర్ ప్లస్ BP స్క్వేర్ ఈక్వల్ AV స్క్వేర్. 0 - 6 అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 0 అంటే 6 స్క్వేర్. చలో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో x1 స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 36. 2 6 are 12, 6 6 are 36. x1 స్క్వేర్ మైనస్ 12x1 ప్లస్ 36 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ 36 72. 36 ప్లస్ 36 72 cancelled. x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ మైనస్ 12y1, 12x1 ముందు రాద్దాం, మైనస్ 12y1 ఈక్వల్ టు 0. అంతేనా ఈక్వల్ టు 0. సో we can cancel out 2's throughout the equation. 2 1s 6. So x1 square plus y1 square minus 6x1 minus 6y1 equal to 0. Therefore the equation of locus is, generalize చేసి రాద్దాం, x square plus y square minus 6x minus 6y equal to 0. బట్ x, y అంటే p ఏం కాకూడదు, ఈ xy ఏం కాకూడదు, 0, 6 కాకూడదు, 6, 0 కాకూడదు. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ అండ్ లెట్ us go to the next question. Right. So find the equation of locus of a point. The differences from -5, 0 and 5, 0 is 8. చాలా ఇంపార్టెంట్ మోడల్. యాక్చువల్గా దీనికి డయాగ్రామాటికల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పటం కూడా కష్టమే, బట్ మీకు మీ పర్సెప్షన్ కోసం నేను ఒకసారి చెప్తాను, మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఒకసారి చెప్తాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా ఈ క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్కి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5, 0, 5, 0 ఈజ్ 8. దీని అర్థం ఏంటంటే చూడండి, -5, 0 అనేది ఒక పాయింట్, 5, 0 అనేది ఇంకొక పాయింట్. మీరు ఏం చేయాలంటే ఒక పాయింట్ని లొకేట్ చేయాలి. ఎట్లా లొకేట్ చేయాలంటే ఆ పాయింట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, P అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఈ P ఇది A అన్నామా, ఇది B అన్నాం. P నుంచి ఏ డిస్టెన్స్ ఉంది కదండి, P నుంచి ఏ డిస్టెన్స్ ఎంతన్నా ఉండనియండి. P నుంచి B డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్. సో ఇది ఎంతన్నా ఉండనియండి, ఇది ఎంతన్నా ఉండనియండి, ఇండివిజువల్గా డిస్టెన్స్లు ఎంతన్నా ఉండనియండి. కానీ ఆ డిస్టెన్స్ల డిఫరెన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉండాలి, 8 ఉండాలి. డిస్టెన్స్ల మంచిగానండి, డిస్టెన్స్ల డిఫరెన్స్. సో ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థం కాబట్టి ఈ డిస్టెన్స్ 10 యూనిట్స్ అనుకుందాం, ఈ డిస్టెన్స్ 2 యూనిట్స్ అనుకుందాం. ఇక్కడ డిస్టెన్స్ 10, ఇక్కడ డిస్టెన్స్ 2 అనుకుందాం. డిఫరెన్స్ ఎంత 10కి 2కి, 10 - 2 8. సో ఇప్పుడు ఈ P ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది కదా. డిఫరెన్సెస్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ 8 అనే కండిషన్ ఇప్పుడు P సాటిస్ఫై చేసింది కదా. చలో Pని ఇంకొక ప్లేస్లో తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. సో ఏ నుంచి డిస్టెన్స్ చూస్తేనేమో సపోజ్ 13, B నుంచి డిస్టెన్స్ చూస్తేనేమో 5. ఇప్పుడు చెప్పండి, ఈ డిస్టెన్స్ వేరు, ఈ డిస్టెన్స్లు మారినాయి కానీ ఏం మారలేదు, గమనించారా? డిఫరెన్స్ మారదు. 13కి 5కి డిఫరెన్స్ స్టిల్ 8. అంటే P ఇక్కడ కూడా ఉండొచ్చు, P ఇక్కడ ఉండొచ్చు, P ఇక్కడ ఉండొచ్చు. అలా P ఎక్కడెక్కడ ఉన్నంతసేపు ఈ కండిషన్ వ్యాలిడ్ అవుతూనే ఉంటుంది. అది కదా మన లోకస్. ఎక్కడెక్కడ తిరుగుతున్నంతసేపు ఈ కండిషన్ వ్యాలిడ్ అవ్వాలి. ఏ కండిషను? ఏ నుంచి డిస్టెన్సు, B నుంచి డిస్టెన్సు కనుక్కున్నాక ఆ డిస్టెన్స్ల మధ్య డిఫరెన్స్ 8 ఉంటూనే ఉండాలి ఎప్పుడు. అలా తిరగాలి P ఎటు తిరిగిన, ఆ డిఫరెన్స్ 8 మెయింటైన్ చేస్తూ తిరగాలి ఎటు తిరిగిన. సో అలా తిరగాలి అంటే, అలా తిరుగుతుంది అంటే P ఏ షేప్లో తిరుగుతుందో తెలుసా మీకు? చూడండి, సపరేట్ మంచిగా ఇస్తాను నీట్గా. సో ఇక్కడ A -5, 0, A -5, 0, B 5, 0. సో P ఎలా తిరుగుతుందంటే ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఇట్లా
ఇలా ఇలా తిరగచ్చు. అలాగని ఇటు కూడా తిరగచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు పి. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. యాక్చువల్గా సేమ్ ఉండకపోతే కొద్దిగా మీరే పర్ఫెక్ట్గా రాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఉంటాయి రెండు కర్వ్స్. ఈ రెండు కర్వ్స్ యొక్క కాంబినేషన్ని మనం హైపర్బోలా అంటాం. మీరు ఇది సెకండ్ ఇయర్లో చేసుకుంటారు జామెట్రీలో. ఫస్ట్ ఇయర్ జామెట్రీలో ఇదంతా నేర్చుకుంటున్నాడు, సెకండ్ ఇయర్ జామెట్రీ ఎలిప్స్ హైపర్బోలాలు నేర్చుకుంటారు, అక్కడ వస్తుంది. సో మన పాయింట్ పి ఇగో ఈ లైన్ మీద ఎక్కడన్నా ఉండొచ్చు, లేదా ఈ లైన్ మీద ఎక్కడన్నా ఉండొచ్చు. సో పి యొక్క లోకస్ ఏది, పి యొక్క పాత ఏది అంటే ఈ రెండు కర్వ్స్ పి యొక్క పాతే. ఈ కర్వ్ మీద ఉండొచ్చు, ఈ కర్వ్ మీద ఉండొచ్చు. సో ద పాత్ ఆఫ్ పి ఈజ్ హైపర్బోలా. మీరు కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి. పి ఏ నుంచి డిస్టెన్స్ కనుక్కోండి, బి నుంచి డిస్టెన్స్ కనుక్కోండి. సో ఈ డిస్టెన్స్ 20 వచ్చింది అనుకోండి, ఈ డిస్టెన్స్ మీకు 12 వస్తుంది. 20 - 12 8 ఫిక్స్డ్ ఉంటుంది. లేదు ఇక్కడ తీసుకోండి పిని, ఏ నుంచి డిస్టెన్స్ కనుక్కోండి, బి నుంచి డిస్టెన్స్ కనుక్కోండి. ఈసారి ఇది ఒక 25 వచ్చింది అనుకోండి, ఇది 17 ఉంటుంది. సో 25 - 17 స్టిల్ మళ్ళీ 8 ఉంటుంది. సో ఈ కర్వ్ మీద కానీ ఈ కర్వ్ మీద కానీ ఎక్కడైనా పి తిరగచ్చు. సో పి తిరగటానికి పర్మిషన్ ఉన్న పాత్ ఏది అంటే హైపర్బోలిక్ పాత్. ఈ హైపర్బోలా మీద ఎక్కడైనా తిరగచ్చు. సో ద లోకస్ ఇస్ హైపర్బోలా. బట్ ఇలా గీయటం, ఇమాజిన్ చేసుకోవడం కష్టం. మనం ఈ క్వశ్చన్ చూసి మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఈ హైపర్బోలాని డ్రా చేయడం కష్టం, కాబట్టి మీరు ఈ కంపల్సరీగా గీయాలని లేదు. ఒక ఫీల్ కోసం ప్రతి ప్రాబ్లంలో లోకస్ అంటే నేను పాత్ అని చెప్తున్నాను కదా, తిరిగే షేప్ అని చెప్తున్నాను కదా, ఒక జామెట్రిక్ షేప్, అది మీకు కనపడటం కోసం మనం మ్యాథమెటికల్గా చేద్దాం. లెట్ పి x1, y1 be a point on the locus. రైట్. సో ఇది ఏ అన్నాం, ఇది బి అన్నాం. గివెన్ కండిషన్ ఏంటంటే ఇచ్చింది పి నుంచి ఒక డిస్టెన్స్, అంటే ఏ నుంచి డిస్టెన్స్, బి నుంచి డిస్టెన్స్, అంటే ఏ నుంచి పి డిస్టెన్స్కి బి నుంచి పి డిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ ఆల్వేస్ 8 ఉండాలి. అందులో ఏపీ పెద్దది కావచ్చు, బీపీ చిన్నది కావచ్చు, ఏపీ చిన్నది కావచ్చు, బీపీ పెద్దది కావచ్చు. సో ఏదైనా పెద్దది చిన్నది కావచ్చు కాబట్టి మాడ్యులస్ పెట్టండి. ఎందుకంటే డిఫరెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ ఉండదు. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక 10 సంవత్సరాల చిన్న పిల్లగాడికి మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అంటే, ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 10 years అంటాం. నాకు 10 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 years అంటాం. అంతేగాని ఇక్కడ -10 ఒకటి +10 మనం. సో గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అని ఎక్కడ కనపడ్డా లోకస్లో ఆల్వేస్ రిమెంబర్, డిఫరెన్స్ అని ఎక్కడ కనపడ్డా కంపల్సరీగా మనం మాడ్యులస్ తీసుకోవాలి. ఆ కండిషన్కి మాడ్యులస్ ఆఫ్ ఏపీ - బీపీ = 8. ఎందుకంటే ఏపీ పెద్దదో బీపీ పెద్దదో మనకు తెలియదు కదా. సో ఈ సబ్ట్రాక్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. సో ఫైనల్గా ఆన్సర్ మాత్రం పాజిటివ్లోనే ఉండాలి కాబట్టి మాడ్యులస్ తీసుకున్నాం. చలో, ఏపీ - బీపీ = మాడ్యులస్ తీసేస్తే అవతల మనం +or-8 పెడతామండి. ఇది మనం మ్యాథమెటిక్స్లో చాలా చోట్ల చూస్తుంటాం. ఇఫ్ యూ రిమూవ్ మాడ్యులస్ యూ కెన్ కీప్ +or-8 ఆన్ బోత్, ఆన్ అదర్ సైడ్, + to the number on other side. ఎందుకు +or- పెట్టాల్సి వచ్చిందంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఏపీ - బీపీ చేస్తే వచ్చేది +8 కావచ్చు, -8 కావచ్చు. ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్నదో తెలియదు కాబట్టి మాడ్యులస్ పెడితేనేమో అది ఎట్లాగో +8. మాడ్యులస్ లేదు కాబట్టి అవతల +8 -8 ఏదైనా రావచ్చు కాబట్టి అట్లా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏపీ = బీపీని అడు పంపిద్దాం. బీపీ +or-8. ఓకే, -బీపీ అటు పోయి +బీపీ అయింది. +or-8 మనం ఏ డిస్టర్బ్ చేయలేదు, అక్కడే ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటి, ఏపీ స్క్వేర్ = బీపీ స్క్వేర్, ఒక స్టెప్ రాయన, బీపీ +or-8 హోల్ స్క్వేర్ అని రాయన, తర్వాత ఎక్స్పెండ్ చేస్తాం. ఏపీ స్క్వేర్ = ఏ + బీ హోల్ స్క్వేర్ లేదా ఏ - బీ హోల్ స్క్వేర్, రెండు ఉన్నాయి కదా ఒకటే ఫార్ములాలో. సో ఏ ఫార్ములా అయినా ముందు బీపీ A² + B² అయితే ఉంటాయి కదండి. A² + B² అయితే రెండు ఫార్ములాల్లో ఉంటాయి. ఏ + బీ హోల్ స్క్వేర్ ఉంటుంది, ఏ - బీ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇక 2abలోనే కదా తేడా వచ్చేది. సో 2ab రాసేటప్పుడు +or- పెట్టండి. +2 8 = 16 బీపీ. అర్థమైందా? ఇది
ప్లస్ బీ హోల్ స్క్వేర్ అయితేనేమో ఇక్కడ ప్లస్ 2ab కింద తీసుకోవాలి. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అయితేనే మైనస్ 2ab వస్తుంది. సో ఇది ప్లస్ ఆర్ మైనస్ కన్ఫ్యూజన్ కదా, మనకి ఏంటో క్లారిటీ లేదు కదా, ప్లస్ ఆర్ మైనస్, కాబట్టి 2ab కూడా ప్లస్ ఆర్ మైనస్ కన్ఫ్యూజన్. ఇది క్లారిటీ లేదు కాబట్టి ఇది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మాత్రం కాన్స్టెంట్. సో సబ్స్టిట్యూట్ చేద్దామేగా. ఏపీ డిస్టెన్స్ చెప్పండి, ఏ నుంచి పీకి డిస్టెన్స్. సో x1 మైనస్ ఆఫ్ -5 అంటే x1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంతే కదా, x1లోంచి తీసేయాలి. x1 మైనస్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్, y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్. రూట్ అక్కర్లేదు ఎందుకంటే ఇది ఏపీ స్క్వేర్ కాబట్టి. అలాగనే బీపీ స్క్వేర్, x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 అంటే y1 స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ రాశాను, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పెట్టలేదు, ప్లస్ 64 ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఇంకోటి ఏంటండి 16 బీపీ. సేమ్ బీపీ డిస్టెన్స్ అంటే ఇదే డిస్టెన్స్ వస్తుంది బట్ రూట్తో వస్తుంది ఎందుకంటే ఇక్కడ బీపీ స్క్వేర్ లేదు, బీపీనే ఉంది. x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఓకే, y1 స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం బోత్ సైడ్స్. ఎక్స్పాండ్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x1 ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x1 ప్లస్ 64 ప్లస్ ఆర్ మైనస్ 16 ఇంటూ రూట్ ఆఫ్ x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో x1 స్క్వేర్ క్యాన్సిల్, 25 క్యాన్సిల్. సో ఇక్కడ 10x1 ఉంది, ఈ మైనస్ 10x1 కూడా ఇటే తెచ్చేస్తే 20x1 అవుతుంది. 10x1 ఈ మైనస్ కూడా ఇటు వస్తే ప్లస్ అవుతుంది, 10 ప్లస్ 10 20x1, 64 ఇటు వస్తుంది మైనస్ 64 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 అండర్ రూట్ x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో 4 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా త్రూ అవుట్ ద ఈక్వేషన్. 4 5s are 4 1s are 4 6s are 24, 4 4s are 16. సో ఫైనల్గా మిగిలింది 5x1 మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ అండర్ రూట్ x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఇక్కడ రూట్ పోతుంది, ఈ ప్లస్ ఆర్ మైనస్ కన్ఫ్యూషన్ కూడా పోతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ ప్లస్సో మైనస్సో కానీ స్క్వేర్ చేస్తే ఇద్దరు ప్లస్సే కదా, కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కూడా పోతుంది. అర్థమైందా? నేను ఏమైనా ఫాస్ట్గా చెప్పాను. ప్లస్ ఆర్ మైనస్ ఏ రెండు సింబల్స్లో ఏదైనా వాడుకోవచ్చు అని ఇప్పుడు దాకా రాస్తున్నాం, కానీ స్క్వేర్ చేస్తే ఇక ప్లస్ ఆర్ మైనస్ అనే మీనింగ్ అక్కర్లే మనకి. స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి అది ప్లస్ అయినా ప్లస్సే, మైనస్ అయినా ప్లస్సే. సో ఇది ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్, 25x1 స్క్వేర్ ప్లస్ 16 16s are 196 మైనస్ 2 5s are 10, 10 16s are 160x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అని చెప్పి 4ని స్క్వేర్ చేస్తే 16, దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ అది క్యాన్సిల్ అవుతుంది. లోపల ఇది ఎక్స్పాండ్ చేద్దాం. x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x1 ప్లస్ y1 స్క్వేర్. జస్ట్ అడ్జస్ట్మెంట్తో సరిపోతుంది. ఒక్క నిమిషం తీసేస్తాం. 25x1 స్క్వేర్ ప్లస్ 196 మైనస్ 160x1 ఈక్వల్ టు 16x1 స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ 25 80 400 మైనస్ 16 10s are 160x1 ప్లస్ 16y1 స్క్వేర్. ఇక అన్నీ ఇటు తెచ్చుకొని సర్దుకుంటే పని అయిపోతుంది. 25x1 స్క్వేరు 16x1 స్క్వేర్ మైనస్ అవుతుంది కదా, సో 9x1 స్క్వేర్ మిగులుతుంది. మైనస్ 160x1 మైనస్ 160x1 అమ్మ పోయింది, క్యాన్సిల్ అయింది. థ్యాంక్స్. సో ప్లస్ 16y స్క్వేర్ ఇటు తీసుకొద్దాం, మైనస్ 16y1 స్క్వేర్ ఈక్వల్ టు 400, ఇది మైనస్ చేద్దాం అటు 400 మైనస్ 196 చేద్దాం. సో 9x1 స్క్వేర్ మైనస్ 16y1 స్క్వేర్ ఈక్వల్ టు ఇది 4 అయితే 200 కదా, 204 వస్తుంది. 4 అయితే 200, ఇంకో 200, 204. ఓకే రైట్. అయ్యా ఇది పడేసానా. సో ఫైనల్గా
9x1 స్క్వేర్ మైనస్ 16y1 స్క్వేర్ ఈక్వల్ టు 204. ఈ 204 ఇటు బై చేయండి. 9x1 స్క్వేర్ బై 204 మైనస్ 16y1 స్క్వేర్ బై 204 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో మనకు వచ్చిన లోకస్ హైపర్బోలా జనరలైజ్డ్. therefore ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 9x స్క్వేర్ బై 204 ప్లస్ మైనస్ 16y స్క్వేర్ బై 204 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఏ చేయాలి? 14 స్క్వేర్ 16 స్క్వేరా 14 స్క్వేరా? సారీ 256 పాపం మీరు మొత్తుకుంటూనే ఉండుంటారా ఆల్రెడీ. సబ్ట్రాక్షన్ మెయిన్ తీసేస్తే 144. ఎక్స్ట్రీమ్లీ సారీ 144. ఇది కూడా 144. సో 144 9 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 69 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై 16 వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.